అందరికీ నమస్కారం. ఇక్కడ మన ధ్యేయం ఏంటంటే టాక్ టు బేబీలో బేబీని మనం మోల్డ్ చేసుకునే ఒక మంచి బిడ్డని మనం మానసికంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ప్రెగ్నెన్సీలోనే మనం తయారు చేసుకోవచ్చు. సో అప్పుడు చేసుకునేటప్పుడు మనం పెంచేటప్పుడు చాలా ఈజీగా మనం పెంచడం పెద్ద కష్టం లేకుండా అయిపోతుంది. ఒకటి, డెలివరీ అనేది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. దానికి ఏంటంటే ఫస్ట్ టాక్ టు బేబీ మీరు ఇష్టంగా చేసుకోవడం, మాతో ర్యాపో బిల్డప్ చేసుకోవడం. మూడోది దౌట్, బాధ, భయం ఎప్పటికప్పుడు చెప్పి క్లియర్ చేసుకోవడం. ఒక్కొక్కసారి పక్కన వాళ్ళు బాగా డౌట్ పెడుతూనే ఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి అది బాగుంటుంది. కానీ ఎప్పటికప్పుడు అట్లాంటి నెగటివ్ బిలీఫ్ ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టులాగా దాన్ని కొట్టి అది చేయాలి. అట్లా అంటే రిపీటెడ్ సెషన్స్ అవసరం అవుతుంది. అప్పుడే వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి కొంతవరకు, లేకపోతే ఏమవుతుంది, మనం ఎంత చెప్పినా కూడా అది అవ్వదు. ఒక అమ్మాయికి ఆమె వాళ్ళ హస్బెండ్ అందరూ బాగా కోఆపరేటివ్గా డెలివరీకి చూస్తున్నారు. పెయిన్స్ వస్తే సర్విక్స్ ఓపెన్ అవ్వట్లే సరిగ్గా, కొంతవరకే ఓపెన్ అవుతుంది. హార్ట్ బీటింగ్ వేరియేషన్ వచ్చింది అనేది సర్జరీకి పోవాల్సి వచ్చింది. డెలివరీ అయిన తర్వాత నిదానంగా సెకండ్ డే అప్పుడు మామూలుగా ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు ఏమని చెప్తుంది, మా నాన్న అప్పుడే చెప్పారు, నువ్వు ఎందుకు నార్మల్ డెలివరీ ట్రై చేస్తావు, ఎందుకు కష్టపడతావు, సిజేరియన్ చేసుకొని వల్ల కాదు. సో అది ఎక్కడో ఒక దగ్గర ఆ నెగటివిటీ ఒక్కసారి అట్లా క్యాజువల్గా చెప్పినా కూడా అది లోపల పడిపోతుంది. ఒక గ్లాస్ పాల్లో ఒక చుక్క లెమన్ జ్యూస్ లాగా. సో అట్లా మనకు అటువంటిది ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తెలుస్తుంది, ఒక్కొక్కసారి తెలియదు. అందుకనే రిపీటెడ్గా చెప్తాం, మనం ఎంత పాజిటివ్గా ఉన్నా ఏమాత్రం డౌట్, బాధ, భయం ఒక్కొక్కసారి కంటిన్యూగా ఉంటుంది. కొన్ని టైంలో మనకు అది తెలుసు. అది ఉన్నప్పుడు అది తీసుకొని వచ్చి చెప్పి అది క్లియర్ చేసేసుకోండి అని చెప్పేసి. సో అట్లా మనం ఇది చేసుకునేటప్పుడు ఎక్కువ మంది హ్యాపీ, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోవాలి అందరూ. ఒక్కవేళ అవసరమై సి సెక్షన్ అయినా బాధపడొద్దు, ఎందుకంటే సి సెక్షన్ ఇస్ నాట్ ఎ ఫెయిలియర్. మనం మన బిడ్డకి మంచిగా మన ఎఫర్ట్ పెట్టినాం. బేబీ సేఫ్టీ కోసం మనం సర్జరీకి పోవాల్సి వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తల్లి బిడ్డ ఇద్దరు హెల్తీగా ఉండడం అనేది మనకు కావాలి. సో దానికోసం సి సెక్షన్ పోవాల్సి వస్తుంది. బట్ సి సెక్షన్ అవసరమైతే సి సెక్షన్ ఈజ్ ఓకే. సి సెక్షన్ ఎట్లా ఒప్పుకుంటారో అట్లనే నార్మల్ డెలివరీ, ఈజీ నార్మల్ డెలివరీ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ అనే దాన్ని కూడా మనం ఎక్కించుకోవాలి, అది కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. అందుకనే వీడియోస్ చూడండి, అందుకనే 1 to 1, అందుకనే ఇది చేసేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్తో ఏ విషయం ఒక్కొక్కరు ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. సో అట్లా ఒక అమ్మాయి వాళ్ళు పెయిన్స్తోనే వచ్చింది, ఉమ్మినీరు పోయింది. అప్పుడు 1 ఫింగరే ఉంది, 30% ఇన్వెస్ట్మెంట్, బేబీ తల కూడా పైన ఉంది. మార్నింగ్ 3 o'clock వచ్చింది. ఆమెకేంటంటే వాళ్ళ అమ్మ పక్కన లేదు, వాళ్ళ అమ్మ టెన్షన్. పక్కన డ్యూటీ మేడం, అరుణ మేడం సిస్టర్ ఇద్దరు చేయి పట్టుకున్నారు. పెయిన్స్ వచ్చినప్పుడు నీకు బాగా అయిపోతుంది, నువ్వు బాగా చేసుకుంటున్నావు. రిపీటెడ్గా ఆమె కొంచెం టెన్షన్ పడుతుంది అని చెప్పేసేసి ఆమెకి 7:30కి డెలివరీ అయిపోయింది. అంటే ద్వారం పూర్తిగా ఓపెన్ అవ్వడం, తల పైన ఉండేది. ఇది వచ్చి ఫాస్ట్ ప్రోగ్రెస్. యూజువల్లీ ఇట్లా అంత ఇదిగా జరగదు. తర్వాత ఆమె వాళ్ళ హస్బెండ్ అప్పుడప్పుడు వచ్చినప్పుడు హస్బెండ్ దగ్గర చెప్పింది, ఏమని, చూడు నేను బాగా చేసుకుంటున్నానంట. తర్వాత ఏం తెలిసింది, వాళ్ళ అమ్మ నొప్పి ఎక్కువ ఉంటుంది, నువ్వు తట్టుకుంటావా లేదా, వాళ్ళ భర్తకి ఏంటంటే నువ్వు చేసుకోగలుగుతావా లేదా. అందుకనే వీళ్ళు ఏమైంది, నన్ను ఆమె చెప్పింది, నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు నా చేయి పట్టుకున్నారంటే నన్ను వదిలిపెట్టల, వీళ్ళు ఉన్నారు, అది టేకింగ్ సపోర్ట్. రెండోది ఏంటంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు, నీకు బాగా అయిపోతుంది, అది బాగా తీసుకోగలిగింది. అందుకనే వాళ్ళ హస్బెండ్కి చెప్పింది, నేను బాగా చేసుకుంటున్నాను అని. అంటే ఆ కన్విక్షన్ తన మీద తనకు వచ్చి వీళ్ళు ఉన్నారు అనే సెక్యూర్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇది సర్విక్స్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోవడం, తల బాగా దిగిపోవడం అనేది
న్యాచురల్గా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కసారి హెల్ప్ ఇస్తాం, ఆ హెల్ప్ తీసుకోకపోతే ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పిన డౌట్ నువ్వు చేసుకోగలవో లేదో, నువ్వు చాలా డెలికేట్ అని చెప్పింది. నేనేమంటే నువ్వు డెలికేట్ ఉండొచ్చు, నువ్వు సొంతంగా చేసుకోవడం నీకు కష్టం, కానీ హెల్ప్ ఇచ్చినప్పుడు తీసుకోగలుగుతా. ఆ ఒక ఇది తీసుకోండి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫస్ట్ టైం ఆమె ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ బయట తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చింది. సో వచ్చినప్పుడు ఎట్లా అంటే ఇది చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, ఇది చాలా జాగ్రత్తగా చూడాలి, ఏం ప్రాబ్లం వస్తుందో వస్తుందో అదంతా, ఎంత ప్రాబ్లం వస్తే అంత మనం ముందు జాగ్రత్తగా ఉన్నాము అని ఆ పరిస్థితిలో ఉంటుంది. స్లోగా అలవాటు అయిపోయి ఇక్కడ వాతావరణం, టాక్ టు బేబీ, ఇంకోటి పైగా వాళ్ళ హస్బెండ్ ఇక్కడ లేదు, వేరే ఊర్లో ఉన్నారు. సో కొంచెం ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండింది. స్లోగా ఆమెలో మార్పు వచ్చింది. వాళ్ళ హస్బెండ్ అందువల్ల ఏమైంది, బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉండింది, సర్క్యులేషన్ బాగున్నా కూడా. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు వచ్చారో కంప్లీట్ చేంజ్, అమ్మాయిలో బాగా పాజిటివ్ అయిపోయింది. వెయిట్ పికప్ బేబీది బాగా వచ్చేసింది. వాళ్ళ హస్బెండ్కి నార్మల్ కావాలి. ఈమెకేంటంటే ఇది బయట ఉండదు కానీ మనసులో ఉంటుంది. నేను సొంతంగా గర్భం తీసుకోలేకపోయినాను, నాకు హెల్ప్ ఇచ్చి తీసుకున్నాను, కాబట్టి ఇది నేను చేసుకోగలను లేదో. నేను ఒకటే చెప్పాను, అవునమ్మా నీకు కష్టం, కానీ హెల్ప్ ఇస్తున్నాం కదా, నువ్వు హెల్ప్ తీసుకొని అప్పుడు నువ్వు చేసుకోవచ్చు, నువ్వేం కదా చేసేసేది, నువ్వు హెల్ప్ తీసుకో అంతే. ఆ పాయింట్ ఆమె బాగా తీసుకోగలిగింది. వాళ్ళ హస్బెండ్కి ఇస్తాం, ఒకవేళ వీలు అవ్వకపోతే సర్జరీ పోతాము, నో ప్రాబ్లం, ఎక్కువ నేను కష్టపెట్టను. ఆమె అది బాగా తీసుకునింది. వాళ్ళ హస్బెండ్ కూడా ఓకే నువ్వు ట్రై చేయి, వీళ్ళు కాకపోతే వీల్ గో ఫర్ సర్జరీ అనేసారు. ఎప్పుడు రిలాక్స్ అయిందో నెక్స్ట్ వచ్చినప్పుడు గర్భసంచి ద్వారం ఓపెన్ అయింది. 2-3 డేస్కి పెయిన్స్తో వచ్చిన 2 అవర్స్లో డెలివరీ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే నాకు కష్టం, ఓకే దాన్ని నువ్వు మార్చబడలా, కానీ హెల్ప్ తీసుకొని నేను హెల్ప్ తీసుకుంటే చేసుకోగలుగుతారు, వాళ్ళు చేసుకోగలుగుతారు. నేను అదే చెప్తాను, 25% నువ్వు ఎంత వీలైతే ఎక్సర్సైజ్ చేయి, లేదా డ్యూరింగ్ డెలివరీ హెల్ప్ తీసుకో. 25% బేబీ అంతే, హార్ట్ బీటింగ్ బాగా తీసుకోవడం, దిగడం, అందుకే యావరేజ్ వెయిట్ కూడా ఉండమని చెప్తాము. 25% మెడిసిన్, ఏ మెడిసిన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఎట్లా చూసుకోవాలి అనేది అది నాకు తెలుసు. లాస్ట్ డెలివరీ మేము చూసుకుంటాం. సో ఇది చూసుకొని ఆ 25% నువ్వు ఈ ఒక్క పాయింట్ అయినా గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని ఈజీగా నార్మల్ డెలివరీ చేసుకోగలిగింది. సో అట్లా మనకి ఏది డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ సెల్ఫ్ మీద ఉండొచ్చు, లేదా వాళ్ళకి అయిపోయింది అట్లనే అయిపోవచ్చు, అట్లా ఏది ఉన్నా డౌట్ క్లియర్ చేసేసుకోండి, హెల్ప్ తీసుకోండి. ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. ఎందుకు ఇది చేయాలంటే మనమంతా ఇప్పుడు మీరంతా ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసుకోగలుగుతారో అప్పుడే మీరు చేసుకుంటే మీకు అది ఒక సక్సెస్, కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అది ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది, మీరు ఒక రోల్ మోడల్ అవుతారు, అది ఒక రిపుల్ ఎఫెక్ట్ అవుతుంది, సమాజంలో ఇట్లనే పోతుంది. ఈజీ నార్మల్ డెలివరీ, సేఫ్ నార్మల్ డెలివరీ అనేది ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. దానికి ఎట్లా, ఫస్ట్ టాక్ టు బేబీ, మీరు సెక్యూర్ ఫీలింగ్, నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకోకపోయినా పర్వాలా, టేక్ హెల్ప్ అనేది ఆ పాయింట్ కొంచెం అప్పుడప్పుడు మీలో పోతే డెఫినెట్లీ మనం చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు ఒక్కసారి మనం ఆ అచీవ్మెంట్ అంటే నా సిజేరియన్ అంటే ఫీల్ అవ్వకూడదు అన్నట్టు కాదు, నార్మల్ డెలివరీ చేసుకునే వాళ్ళకి డెఫినెట్లీ రికగ్నిషన్ ఉంటుంది ఫ్యామిలీలో, మనకు కూడా ఒక ఏదో చేసినామని. అట్లనే సి సెక్షన్ అయితే వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారు, వాళ్ళు ఏమైనా అమ్మా నువ్వు చేసుకోలేదు అనుకునే కూడా బాధపడొద్దు, ఎందుకంటే అది కూడా బేబీ కోసం, అది కూడా చిన్నదిగా, అది కూడా పెయిన్సే, అది కూడా భరిస్తున్నారు. నా బిడ్డకి నేను ఇచ్చే గిఫ్ట్ ఇది, అది లేబర్ పెయిన్స్ అయినా సిజేరియన్ పెయిన్స్ అయినా అనేది మనం అనుకునేటప్పుడు ఖచ్చితంగా మనం వేరే వాళ్ళ కోసం ఇది మనం చేయటం లేదు, వేరే వాళ్ళ ఒక అప్రూవల్ కోసం మనం చేయటం లేదు, మన బిడ్డకి మనం ఇచ్చుకునే గిఫ్ట్ ఇది. ఒకటి టాక్ టు బేబీ, రెండోది డెలివరీ, మూడోది ఫీడింగ్, నాలుగోది ఓమ్ సాంగ్, ప్రెగ్నెన్సీలో విన్న సాంగ్ని ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాత కూడా వినిపించండి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బేబీ పెరిగే కొద్దీ ఆ సాంగ్ బేబీనే పాడేటట్టు, అది లైఫ్ లాంగ్ ఒక స్ట్రెస్ బస్టర్గా ఉండిపోతుంది బేబీకి. అందుకని అది చేస్తే మంచి ఒక సమాజాన్ని మనం తయారు చేస్తున్నాము. సో దాంట్లో మీకు ఇప్పుడు ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయినా వచ్చి మనతో షేర్ చేసుకోవడం అనేది
వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా, ఎందుకంటే మీరు మోటివేట్ అయ్యి మీరు కూడా చేసుకోగలుగుతారు. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.